ఆగస్టు నెలలో కరెంట్ అఫైర్స్ చెప్పుకుందామండి. ఫస్ట్ బిట్టు 2024 జనవరి నుండి జూన్ కాలానికి భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం కలదు? అమెరికా. 2024 జనవరి నుండి జూన్ కాలానికి భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరండి? అమెరికా. 2. ఇటీవల మహిళల కోసం అవని పేరుతో ప్రత్యేక పొదుపు ఖాతాలను ప్రారంభించిన బ్యాంకు ఏది? బంధన్ బ్యాంకు. ఇటీవల మహిళల కోసం అవని పేరుతో ప్రత్యేక పొదుపు ఖాతాలను ప్రారంభించిన బ్యాంకు ఏదండి? బంధన్ బ్యాంకు. 3. చంద్రయాన్-3 మిషన్ ద్వారా ఎన్ని గిగాబైట్ల సమాచారాన్ని సేకరించారు? 55 గిగాబైట్ల సమాచారాన్ని సేకరించారు. చంద్రయాన్-3 మిషన్ ద్వారా 55 గిగాబైట్ల సమాచారాన్ని సేకరించారు. 4. 2024లో ఎవరు ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా ఎంపికయ్యారు? భవ్యారెడ్డి. 2024లో ఎవరు ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా ఎంపికయ్యారండి? భవ్యారెడ్డి. 5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీని ఎప్పుడు స్థాపించారు? 1962. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ని ఎప్పుడు స్థాపించారండి? 1962వ సంవత్సరంలో స్థాపించారు. 6. 2023లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నందిని గుప్తా ఏ రాష్ట్రానికి చెందినవారు? రాజస్థాన్. 2023లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నందిని గుప్తా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. 7వ బిట్టు డీజీజీఐను విస్తరించండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్. ఇది డీజీజీఐ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్. 8వ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేనాధికార కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? జి నరేందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేనాధికార కార్యనిర్వహణ అధ్యక్షుడిగా జి నరేందర్ గారు నియమితులయ్యారు. 9. సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ అనిల్ అంబానీపై ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించింది? 5 years. సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ అనిల్ అంబానీపై 5 సంవత్సరాల నిషేధం విధించింది. 10. పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్లో తొలి ట్రాన్స్జెండర్గా ఎవరు పాల్గొననున్నారు? వాలెంటీనా. పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్లో తొలి ట్రాన్స్జెండర్గా వాలెంటీనా పాల్గొననున్నారు. 11. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణగ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణగ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిందండి? ఆంధ్రప్రదేశ్. 12. ఐటీబీపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ రైనా. ఐటీబీపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా సంజీవ్ రైనా నియమితులయ్యారు. 13. ఉడాన్ పథకం దేనికి సంబంధించింది? వాయు రవాణాకి సంబంధించింది. ఉడాన్ పథకం వాయు రవాణాకి సంబంధించింది. 14. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? 2006లో రూపొందించారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006లో రూపొందించారు. 15. ఉద్యోగుల వ్యక్తిగత జీవిత సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ పేరిట కొత్త చట్టాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆస్ట్రేలియా. ఉద్యోగుల వ్యక్తిగత జీవిత సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ పేరిట కొత్త చట్టాన్ని ఆస్ట్రేలియా దేశం ప్రవేశపెట్టింది. 16. స్విట్జర్లాండ్లో జరిగిన లౌసానే డైమండ్ లీగ్ 2024లో ఈటెను 90.61 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచిన అండర్సన్ పీటర్స్ ఏ దేశానికి చెందినవారు? గ్రెనడా. స్విట్జర్లాండ్లో జరిగిన లౌసానే డైమండ్ లీగ్ 2024లో ఈటెను 90.61 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచిన అండర్సన్ పీటర్స్ ఏ దేశానికి చెందినవారు? గ్రెనడా. 17. హూ మూవ్డ్ మై చీజ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? స్పెన్సర్ జాన్సన్. హూ మూవ్డ్ మై చీజ్ అనే పుస్తకాన్ని స్పెన్సర్ జాన్సన్ రచించారు. 18. ఆసియాలోని అత్యంత ధనిక గ్రామంగా నిలిచిన మాదాపూర్ భారత్లోని ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్. ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా నిలిచిన మాదాపూర్ భారత్లోని గుజరాత్ రాష్ట్రంలో కలదు.
19. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ను ఏ దేశంలో ఆడారు? ఆస్ట్రేలియా. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ను ఏ దేశంలో ఆడారండి? అంటే ఏ దేశంతో ఆడారు? ఆస్ట్రేలియాతో ఆడారనమాట. ఎవరంటే శిఖర్ ధావన్ గారు తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడారు. 20. స్విట్జర్లాండ్లో జరిగిన లౌసానే డైమండ్ లీగ్ 2024లో నీరజ్ చోప్రా ఈటెను ఎన్ని మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు? 89.49 మీటర్లు. స్విట్జర్లాండ్లో జరిగిన లౌసానే డైమండ్ లీగ్ 2024లో నీరజ్ చోప్రా ఈటెను ఎన్ని మీటర్ల దూరం విసిరారండి? 89.49 మీటర్ల దూరంలో విసిరి రెండో స్థానంలో నిలిచారు. 21. బాత్ విశ్వవిద్యాలయం ఏ దేశంలో కలదు? ఇంగ్లాండ్లో కలదు. బాత్ విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్ దేశంలో కలదు. 22. నజ్జీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ చేరాలంటే ఎన్ని కోట్ల మంది మహిళల భాగస్వామ్యం అవసరమని అంచనా వేసింది? 40 కోట్ల మంది. నజ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ల చేరాలంటే ఎన్ని కోట్ల మంది మహిళల భాగస్వామ్యం అవసరమని అంచనా వేసిందండి? 40 కోట్ల మంది మహిళల భాగస్వామ్యం అవసరమని అంచనా వేసింది. 23. సౌత్కాన్ 2024 సదస్సులో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 60,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారన్నమాట. అంచనా వేశారు. 60,000 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. 24. యూనిఫైడ్ పెన్షన్ పథకం ఏ తేదీ నుండి అమల్లోకి వస్తుందని టీవీ సోమనాథన్ తెలిపారు? ఏప్రిల్ 1, 2025 నుండి యూనిఫైడ్ పెన్షన్ పథకం అమల్లోకి వస్తుందని టీవీ సోమనాథన్ తెలిపారు. 25. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ AMTZ ఎక్కడ కలదు? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ విశాఖపట్నంలో కలదు. 26. UPSC పథకంకు సంబంధించి ఉద్యోగికి అందజేసిన కనీస పెన్షన్ విలువ 10,000 అయితే ఈ పెన్షన్ అర్హత సాధించాలంటే కనీస సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 10 సంవత్సరాలు ఉండాలి. UPS పథకంకు సంబంధించి ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ విలువ 10,000 అయితే ఈ పెన్షన్ అర్హత సాధించాలంటే కనీస సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 10 సంవత్సరాలు. 27. మెడ్టెక్ జోన్ ప్రస్తుతం CEO ఎవరు? మెడ్టెక్ జోన్ ప్రస్తుతం CEO డాక్టర్ జితేంద్ర శర్మ. 28. 15వ ఆర్థిక సంఘం సూచనతో 2021-22 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాల కాలంలో విజ్ఞానాధారకు ఎన్ని కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు? 10,579 కోట్లు కేటాయించాలని విజ్ఞానధారకు కేటాయించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సూచనతో 2021-22 నుండి 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో విజ్ఞానధారకు 10,579 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. 29. కంకిపాడులో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సౌత్కాన్ సదస్సును ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో నిర్వహించారు? కృష్ణా జిల్లాలో నిర్వహించారు. కంకిపాడులో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే క్రెడాయ్ సౌత్కాన్ సదస్సును ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో నిర్వహించారు. 30. స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన ఎన్ని కిలోల రూమీ 1 రాకెట్ను ఆగస్టు 24, 2024 ఉదయం 7:02 నిమిషములకు
7 గంటల 2 నిమిషములకు విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. 80 కిలోలు. స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన ఎన్ని కిలోల రూమీ 1 రాకెట్ను ఆగస్టు 24, 2024 ఉదయం 7 గంటల 2 నిమిషములకు విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. అయితే అది ఎన్ని కిలోలు ఉంటుంది? రూమీ 1 80 కిలోలు ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.